సాధారణంగా ఆఫీసులో ఏమవుతుందంటే ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారికే ఎక్కువ పని అప్పగిస్తూ ఉంటారు. అలాగే ట్యాక్స్ ఎవరైతే కడుతూ ఉంటారో వారి మీదే ఎక్కువ ట్యాక్స్లు వడ్డడం జరుగుతూ ఉంటుంది. మరి మన ఆర్థిక మంత్రి గారు కూడా ఇది వింటారని భావిస్తూ మరి ఇక్కడ జిఎస్టీ ఉంది చూసారా, కట్టేవాడి చేతే కట్టిస్తున్నారు కానీ సుమారు దీనికి 30 నుంచి 40 రెట్ల వరకు జిఎస్టీ ఎగవేతదారులే ఉన్నారు. పకడ్బందీగా మనుషులను పెట్టి అదేవిధంగా ఎవరైతే కస్టమర్స్ ఇలాంటి వారి గురించి సమాచారం ఇస్తారో వారికి కూడా మంచి ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి వారందరి చేత ముక్కు పిండి జిఎస్టీ కట్టిస్తే మన దేశం నంబర్ 1గా ప్రపంచ స్థాయిలో ఉండదా? మనం ఇంకా నంబర్ 3 పొజిషను 4 పొజిషను అని అనుకుంటూ ఉన్నాం కదా జీడిపిని. మీరు కనుక జాగ్రత్త వహిస్తే నంబర్ 1